ఎందుకోసం చూస్తాను. బేగం బజార్కి అయితే వచ్చేసాము. చూస్తున్నాము ఏం కొనాలి ఏం తీసుకోవాలని. సో లాస్ట్కి అయితే ఒక షాప్లోకి అయితే వెళ్ళాము. చూస్తున్నాము. ఇప్పుడే మేమైతే షాపింగ్ చేసి వచ్చేసాము. అక్కడ షాపింగ్లో వీడియో తీయడానికి అయితే వీల్లేదు, మొత్తం అది హోల్సేల్ షాప్ కాబట్టి మేము వెళ్ళింది ఎక్కడ అంటే బేగం బజార్ అనమాట. మేము ఎప్పుడు ఏ ఐటమ్స్ కొనాలన్నా గిఫ్ట్స్ తేవాలన్నా బేగం బజార్ అయితే అక్కడికైతే వెళ్తాము. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది బేగం బజార్. సో రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ప్యాక్ చేసేటప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడే బేగం బజార్కి వెళ్ళి వచ్చాను చెప్పాను కదా. రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఏమేమి తీసుకొచ్చామో ఒకసారి చూడండి. రబ్బర్ బ్యాండ్స్, నెయిల్ పాలిష్. మా బాబు బర్త్డేకి ఏమో ఓన్లీ చిన్నపిల్లలకే గిఫ్ట్స్ ఇచ్చాము. ఈ 15 డేస్కి మా పాప బర్త్డే వచ్చింది. ఇప్పుడైతే కొంచెం పెద్దవాళ్ళకి ఇంకా పెద్దవాళ్ళకి అంటే అక్క వాళ్ళకు ఇవి గిఫ్ట్స్ జ్యువెలరీ గిఫ్ట్స్ అయితే ఇస్తున్నాము. ఇంకా పిన్నిలకు పెద్ద మమ్మీలకు మాత్రం చూపిస్తాను ప్యాక్ చేసేటప్పుడు ఏమేమి ఇస్తాను. ఇవైతే ప్యాక్ చేస్తున్నాం జ్యువెలరీ గిఫ్ట్స్ ఇస్తాము. కావాల్సిందని పెద్ద మమ్మీలకు పిన్నిలకు ఏం రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నామంటే 1 నెయిల్ పాలిష్, 1 లిప్ బామ్, 2 రబ్బర్ బ్యాండ్స్, క్లిప్, ప్లక్కర్ అండ్ వాళ్ళ ఇద్దరు పిల్లలు కాబట్టి వాళ్ళ ఇద్దరు పిల్లలకి 2 వాచెస్ పెట్టి ప్యాక్ చేస్తాం. వాచెస్లో ప్యాక్ చేసేసాం. సో గిఫ్ట్స్ ప్యాక్ మొత్తం అయితే అయిపోయాయి. ఇంకా మా పాపకి రిటర్న్ గిఫ్ట్స్ ఉన్నాయి. మా పాపకైతే మేము ఇస్తున్నాం అన్నమాట. సో అవి కూడా చూపిస్తాం. పాపకి గిఫ్ట్స్ తీసుకున్నామని చెప్పాను కదా, అవి అయితే ప్యాక్ చేస్తున్నాము. ఆమెకు సిల్వర్ సెట్ అయితే తీసుకున్నాము. ఆమెకు తెలియదు, ఇప్పుడు ప్యాక్ చేస్తున్నాం. వచ్చేసి స్మాల్ బ్యాగ్. థర్డ్ ఐటమ్ వచ్చేసి ఆమెకు రాధాకృష్ణ అంటే చాలా ఇష్టము. రాధాకృష్ణ బ్యాగ్ చూసాను. ఫోర్త్ వన్ వచ్చేసి షటిల్ బ్యాగ్. ఫిఫ్త్ వన్ వచ్చేసి పింక్ కలర్ మిక్కీ మౌస్. అన్నీ ప్యాక్ చేసేసి 5 ఐటమ్స్ అయితే రెడీ చేసాము గిఫ్ట్స్. ఎందుకంటే ఆమె నచ్చిన ఐటమ్స్ కొనుక్కుంటుంది. ఆమె టేస్ట్ మన టేస్ట్ అయితే వేరే ఉంటుంది కదా. సో ఈ జనరేషన్ వేరు కదా. ఆమెకైతే ఈ మనీ అయితే దీంట్లో పెట్టేసి గిఫ్ట్గా ఇస్తాను. ఆమె నచ్చిన ఐటమ్స్ అయితే తీసుకుంటుంది. మా బాబుకి 3000 పెట్టేసి కార్ ఇచ్చాం కదా. మా పాపకైతే 5000 అయితే గిఫ్ట్ ఇస్తున్నాను. ఆమెకు నచ్చిన ఐటెం కొనుక్కోవడానికి అయితే ఇస్తున్నాను. ప్యాక్ చేసేసి
కావ్య హ్యాపీ బర్త్డే. బర్త్డేకి ముందు నైట్ అనమాట వాళ్ళ అక్కలందరూ కలిసి సర్ప్రైజ్గా అయితే కేక్ తీసుకొచ్చారు. కేక్ కట్ చేయడం కోసం బర్త్డే గర్ల్ అయితే పడుకుంది, ఆమె అయితే లేపుతున్నారు. హ్యాపీ బర్త్డే కావ్య అంట. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. లోపల వాడు కూర్చొని జల్దీ. ఇక్కడ ఇక్కడ లోపల ఏం కాదు, ఉట్టిదే ఇట్లా అంటే పోతుంది. అది ఉట్టి థ్రెడ్ ఏం కాదు. ఇక్కడ చూడు మైదా ఉంది మంచిగా రావచ్చు కదా కావ్య. ఆమె బర్త్డే కాదు, 4 రోజులు ఇంకా. ఎప్పుడు బర్త్డే? ఆగస్ట్ 8. నేను కొట్టాలి, నువ్వు ఇక్కడి నేను నా దగ్గర ఉంటాను. కావ్య రెడ్ కాదు అసలు ఏం కాదు. సరే ఒక నిమిషం ఉల్టా పెట్టిన కేక్ నైఫ్ ఇగో ఇట్లా పెట్టప్పుడు అది కొట్టు, నేను వీడియో తీస్తాను. ఏం కాదు, పైకి కొట్టు. సరే వదిలే 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 ఉన్నాను. సరే కొట్టక తర్వాత కొట్టుకున్నాను. ఏం కాదు, నేను పోతుంది థ్రెడ్ అది అంతే. హ్యాపీ బర్త్డే కూసింది ఆల్రెడీ 2 కట్లు. మళ్ళా హ్యాపీ బర్త్డేకి పాట పాడుతుంటే వద్దంటే కావ్య స్ప్రెడ్ అయితే గలీజ్ అవుతుంది ఫేస్. గుడికి వెళ్ళి వచ్చేసరికి మాకైతే టైం అయిపోయింది, స్కూల్ టైము. సో ఆమె త్వరగా అయితే స్కూల్కి వెళ్తుంది, చాక్లెట్స్ అన్నీ తీసుకొని వెళ్తుంది. మళ్ళీ మా పాప సాయంత్రం ఈవినింగ్ 5 o'clock అయితే వస్తుంది. బర్త్డే కదా ఇప్పుడు సెలబ్రేషన్ చేస్తారు. మేము వచ్చేస్తాం ఇప్పుడు, కేక్ ఇచ్చే బాయ్ బాయ్. బర్త్డే గర్ల్ అయితే స్కూల్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ పాపం ఈవినింగ్ 5 o'clock అయితే వస్తుంది.
ఇప్పుడే డెకరేషన్ స్టార్ట్ చేసాము. మా అత్తయ్య వెళ్ళేసి వచ్చింది, అందుకే గుండుగా ఉంది. ఎందుకు ఎందుకు అన్నలే నీ కేక్ సర్ప్రైజ్. ఎలాంటి కేక్ తెలుసా? గిఫ్ట్స్ ఆడ పెడదాం. టేబుల్ తెస్తే ప్లేస్ సరిపోతుందేమో. ఇప్పుడు వండుకుందంటే చెప్పాలి. బాబాయ్ పోయింది ఇంకా చాక్లెట్ డబ్బా పైన ఉంది, మళ్ళీ పైకి ఎక్కాలి. కేక్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు. కేక్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అందరూ. కేక్ అయితే వచ్చేసింది. ఇంకా కేక్ కట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాము. Kavya, are you excited? Are you excited? కేక్ కటింగ్ చేయడం కోసం అయితే మా డాడీని మా మామయ్యని అయితే పిలుస్తున్నాను. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వాళ్ళతోనే చేయిస్తాను. వాళ్ళ పక్కన అయితే పేరెంట్స్గా మేమైతే ఉంటాము. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి. అయ్యో లల్లి నాని ఒక 2 నిమిషాలు కదా. జడది Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear Kavya Sri.
కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అందరికైతే అక్క వాళ్ళకి, పిన్నులకి, పెద్ద మమ్మీకి అయితే రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇస్తుంది మా పాప. సో మా బర్త్డే పార్టీ అయితే అయిపోయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్.